స్క్రీన్ షేర్ అయిందా? ఎస్ బ్రో అయింది. ఓకే. సో ఇమేజ్లో అడ్జస్ట్మెంట్స్ అన్ని చేసావు, అంటే బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్, లెవెల్స్, కర్వ్స్ ఇవన్నీ కూడా చెక్ చేసావు కదా. సో మనకి దీంట్లో ఎక్కువ ఉపయోగపడేది లెవెల్స్ ఒకటి, కర్వ్స్ ఒకటి. ఓకేనా? నెక్స్ట్ కలర్ బ్యాలెన్స్. సో ఇంతవరకు మనకి రెగ్యులర్గా ఫోటోషాప్లో యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే. సో దాంతోపాటు ఈ కలర్ కరెక్షన్ ఎక్కడ వాడతాం ఏంటనేది కూడా ఈ కమింగ్ క్లాస్లో కవర్ చేస్తా. అగైన్ నీకు ఇక్కడ నేను రెక్టాంగిల్ టూల్ గురించి చెప్పా కదా. ఎస్ బ్రో. సో రెక్టాంగిల్ టూల్ ఏంటంటే ఈరోజు అంత డిస్టర్బెన్స్ ఉంది, కొంచెం బేసిక్ చెప్తాను మీకు. సో మనకి ఏంటంటే ఆల్బమ్ డిజైనింగ్లో మెయిన్ ఉపయోగపడేది రెక్టాంగిల్ టూల్ ఒకటి ఉపయోగపడుతుంది. ఎందుకు అంటే ప్రతి ఆల్బంలో మనం ఫ్రేమ్స్ పెడతాం, లైక్ 8 ఫ్రేమ్స్ 9 ఫ్రేమ్స్ ఇలా క్రియేట్ చేస్తాం కదా. మనం చెప్పాను నీకు ఇది చూడమని చెప్పేసి, చూసావా? బ్రో చూసాను. సో ఈ రోజు ఏంటంటే వీటిని మనం మల్టిపుల్ ఎలా చేసుకోవాలి, మల్టిపుల్ సిమెట్రికల్గా ఎలా పెట్టుకోవాలి, సో ఇవన్నీ ఈరోజు కవర్ చేద్దాం. సో దీంట్లో ఇమేజెస్ ఎలా ఇన్సర్ట్ చేయాలి, మెయిన్ టాపిక్ అది. చాలా సింపుల్ ఉంటుంది. ఓకే. సో ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సరే. ఓకే. సో మనం బేసిక్గా న్యూ ఫైల్ ఓపెన్ చేసుకుంటాం. ఓకే. 2 టాపిక్స్ కవర్ చేద్దాం. న్యూ ఫైల్కి వెళ్ళినప్పుడు మనం బేసిక్గా ఆల్బమ్ సైజెస్ 2 సైజెస్ ఉంటాయి రెగ్యులర్గా. ఒకటి 1236 చేస్తారు, ఇంకోటి 1134 చేస్తారు. ఇవి రెగ్యులర్ సైజెస్ అనమాట. ఇది కాకుండా కూడా కొన్ని ఆల్బమ్స్ 1524 చేస్తారు. 1524 ఆల్బమ్స్ అవి కొంచెం మీకు ఎలా అంటే మ్యాగజైన్ లాగా వస్తాయి. 1236 అంటే మీరు ఆల్రెడీ ల్యాబ్లో చూస్తూ ఉంటారు కదా, మీరు చూసే ఉంటారు. ఓకే. మనం 1236 ఆల్బమ్లోనే ప్రాక్టీస్ చేయాలి. ఓకే. సో దీంట్లో కూడా మన షీట్ పార్టేషన్ ఎలా చేసుకోవాలి, సిమెట్రికల్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా నీకు కమింగ్ క్లాసెస్లో చాలా డీటెయిల్గా కవర్ చేస్తా. సో రెక్టాంగిల్ టూల్ తీసుకుంటాం కదా బేసిక్గా. రెక్టాంగిల్ టూల్ తీసుకున్నప్పుడు మీకు ప్రాపర్టీస్ ఆన్ చేసుకోండి. ఇక్కడ విండోలో ప్రాపర్టీ అని ఉంటుంది. సో ప్రాపర్టీస్ ఆన్ చేసుకోండి, మీకు ఈ ప్యానల్ ఓపెన్ అవుతుంది. ఓకే. అలా వద్దు, ఈ ప్యానల్లో కాకుండా ఇక్కడ సెట్టింగ్స్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్కువ చేయలేము, ఇక్కడ చేసుకోవచ్చు మనం. ఓకే. సో ఇక్కడ ఏంటి, జస్ట్ డ్రాగ్ చేసుకుంది అలాగా నీకు ఆటోమేటిక్గా లేయర్ బాక్స్లో నీకు ఒక లేయర్ క్రియేట్ అయింది కదా. ఓకే. సో దీన్ని మనం మల్టిపుల్ చేయాలంటే మూటూల్లో ఉన్నప్పుడు మూటూల్లోకి వచ్చేసాం. సో మూటూల్లో నువ్వు ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసావు అనుకో, ఇది ఆటోమేటిక్గా డూప్లికేట్ అయిపోయింది ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేస్తే. ఓకే. అలా కాకుండా నువ్వు జస్ట్ కంట్రోల్ జే అన్నా డూప్లికేట్ అవుతుంది. ఇది రాసుకో షార్ట్ కట్స్. కంట్రోల్ జే అన్నా డూప్లికేట్ అవుతుంది, నువ్వు జస్ట్ ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసినా డూప్లికేట్ అవుతుంది. ఓకేనా? ఉన్నావా? ఎస్ బ్రో. ఓకే, అర్థమైంది. ఆల్ట్ పట్టుకొని ట్రాక్ చేస్తే డూప్లికేట్ అయ్యి అవుతుంది. అదేవిధంగా దాన్ని కంట్రోల్ చేయాలంటే డూప్లికేట్ అవుతుంది. కంట్రోల్ చేయాలంటే ఏంటంటే ఉన్న లేయర్ పైన ఇంకో లేయర్ డూప్లికేట్ అవుతుంది, మళ్ళీ దాన్ని మనం పక్కకి డ్రాగ్ చేసుకోవాలి. అలా కాకుండా నువ్వు జస్ట్ కంట్రోల్ చేయన్నావు అనుకో, పక్కన అయితే ఆల్ట్ పట్టుకుంటే మనకి పక్కకి లాగ్ వచ్చింది. సో ఒకటి. రెండోది ఏంటంటే దీంట్లో నువ్వు మూటూలు తీసుకొని ఈ ఫస్ట్ రెక్టాంగిల్ రైట్ క్లిక్ చేసి రెక్టాంగిల్ 1 సెలెక్ట్ చేసావు, షిఫ్ట్ పట్టుకొని సెకండ్ రెక్టాంగిల్ సెలెక్ట్ చేసి 2 సెలెక్ట్ అయినాయి లేయర్ బాక్స్. చూసావు కదా, నా మౌస్ యారని అబ్జర్వ్ చేయి, 2 సెలెక్ట్. అర్థం కాలేదు సార్ చెప్పండి. ఇప్పుడు మనం మూటూల్లో ఉన్నప్పుడు మామూలుగా జనరల్గా రైట్ క్లిక్ చేసామనుకో రెక్టాంగిల్ మీద, ఇట్లా రెక్టాంగిల్ 1 అని వస్తుంది. క్లిక్ చేస్తే రెక్టాంగిల్ సెలెక్ట్ అయింది, దీన్ని క్లిక్ చేసి జరుపుకోవచ్చు. అదేవిధంగా ఈ సెలక్షన్లో మీద షిఫ్ట్ పట్టుకొని సెకండ్ రెక్టాంగిల్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ చేస్తే 2 సెలెక్ట్ అయిపోతాయి. మీకు ఇక్కడ 2 సెలెక్ట్ అయినట్టు బ్లూ మార్క్ వచ్చింది కదా. అర్థమైంది. సో అగైన్ నువ్వు ఏం చేస్తావు, మళ్ళీ ఆల్ట్ పట్టుకుని డ్రాగ్ చేసావు అనుకో, నీకు ప్రాపర్గా కింద 2 డూప్లికేట్ అవుతాయి. అప్పుడు 4 అవుతాయి. పైన ఫస్ట్ 1ని 2 చేసాం, 2ని 4 చేసాం. ఓకే. ఓకేనా? బ్రో అర్థమైంది. సో మళ్ళీ అగైన్ మనం ఈ 4కి ఫస్ట్ది
ఫస్ట్ సెలెక్ట్ చేసా, షిఫ్ట్ పట్టుకొని సెకండ్ రెక్టాంగిల్, థర్డ్, ఫోర్త్, ఈ 4 సెలెక్ట్ అయినాయి. సో 4ని మనం మిడిల్లో కొంచెం అలైన్మెంట్ చేసుకున్నాను ఫోటోషాప్లో. మళ్ళీ అగైన్ ఆల్ట్ పట్టుకొని, మళ్ళీ ఆల్ట్ షిఫ్ట్ పట్టుకో. ఆల్ట్ పట్టుకుంటే డూప్లికేట్ అవుతుంది. షిఫ్ట్ పట్టుకుంటే నువ్వు జస్ట్ ఆల్ట్ పట్టుకుని ట్రాక్ చేస్తే పైకి కిందకి ఇలా కదులుతా ఉంది కదా, అదే షిఫ్ట్ పట్టుకున్నావు అనుకో నీకు పైకి కింద కదలదు, యాక్యురేట్గా వస్తాయి అనమాట బాక్స్కి. యాక్యురేట్గా నీకు రైట్ సైడ్ జరుగుతుంది. ఓకే, ఇది ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తా అంటే నీకు ఇంత ఈక్వల్గా వస్తుంది అనమాట. ఇది సెమెట్రికల్ బ్యాలెన్స్, ఈక్వల్గా ఉండేదని సెమెట్రికల్ బ్యాలెన్స్ ఉంటుంది. ఓకే, ఇలా 4 బాక్స్లు క్రియేట్ చేశాను కదా. ఎస్ బ్రో. సో మనకి ఇక్కడ ఏంటి, ఇప్పుడు ఈ బాక్సుల్లో ఇమేజెస్ని ఇన్సర్ట్ చేయాలి. బాక్సుల్లో ఇమేజెస్ని ఇన్సర్ట్ చేయాలంటే మనం కంపల్సరీ మూవ్ టూల్లో ఉండాలి. ఒక్కొక్క బాక్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ బాక్స్ పైన మనం రైట్ క్లిక్ చేయగానే మనకి ఫస్ట్ వచ్చే నేమ్ ఆ బాక్స్ అనమాట. ఇది రెక్టాంగిల్ 1, రెక్టాంగిల్ 1 కాపీ, రెక్టాంగిల్ 1 కాపీ 2, కాపీ 2, కాపీ 3, కాపీ 3, ఇట్లా. సో నువ్వు ఏ బాక్స్ పైన సెలెక్ట్ చేస్తావో ఆ బాక్స్ నేమ్ ఫస్ట్ వస్తుంది. ఓకేనా. సో దీంట్లోకి ఇమేజ్ని తీసుకురావాలంటే ఇప్పుడు మామూలుగా మనకి డిస్పీసీ, సో మనం డెస్క్టాప్ నుంచి డిస్పీసీ ఉంది కదా. సో ఈ డిస్పీసీలో మనకు కావాల్సిన ఫోటో సెలెక్ట్ చేసుకోవచ్చు. కొంచెం మీకు ఫోటోషాప్ విజువల్ అయ్యేలాగా బాక్స్ పెట్టుకోండి, డిస్పీసీని అలైన్మెంట్ చేసుకోండి. లేదు అనుకుంటే మనకి ఆల్ట్ ట్యాబ్ కొడితే బ్యాక్ ఉన్న ఆప్షన్స్ వస్తాయి కదా, మనకి బ్యాక్ ఏమేమైతే ఓపెన్ చేసినా చూపిస్తుంది. ఐడియా ఉంది మీకు. ఆల్ట్ పట్టుకొని ట్యాబ్ కొట్టినప్పుడు మనకి ఈ బ్యాక్ సైడ్ ఏమేమి రన్ అవుతున్నాయో అన్నీ చూపిస్తుంది. నాకు అర్థం కాలేదు బ్రో. ఇప్పుడు మీకు మనం ఫోటోషాప్లోకి ఫైల్స్ ఇన్సర్ట్ చేయాలి, ఈ షీట్లోకి ఇన్సర్ట్ చేయాలి. అట్లా అన్నప్పుడు మనం డిస్పీసీలో ఫొటోస్ ఓపెన్ చేసుకొని పెట్టుకుంటాం ఇక్కడ. ఓకే బ్రో. సో డిస్పీసీలో నుంచి మనం ఫోటోషాప్లోకి డ్రాగ్ చేసుకోవచ్చు. ఇలా డ్రాగ్ చేస్తే ఫోటోషాప్లోకి వస్తుంది ఫైల్. అలా కాకుండా ఆల్ట్ ట్యాబ్ కొట్టినప్పుడు బ్యాక్ సైడ్ ఉన్న ఫైల్స్ అని చూపిస్తాయి. బ్యాక్ సైడ్ విండోస్ ఏమైతే ఓపెన్ చేస్తామో ఆ విండోస్ చూపిస్తాయి. నీకు ఐడియా ఉంది ఇది. జనరల్గా మనం ఆల్ట్ ట్యాబ్ కొట్టినప్పుడు ఏమేమైతే ఓపెన్ చేస్తామో విండోస్ అవన్నీ ఓపెన్ అయి ఉంటాయి. నో బ్రో, నో, అంత ఐడియా లేదు. ఇప్పుడు ఫోటోషాప్ ఓపెన్ చేసా, దాని తర్వాత దాని బ్యాక్ ఎండ్లో నాకు ఈ మామూలు డిస్పీసీ ఓపెన్ చేసా. దాని పక్కమంటే నేను గూగుల్ మీట్ ఉంది, మనం డిస్కస్ చేస్తున్నాము. దాని తర్వాత ఓబిఎస్ స్టూడియో ఉంది, స్క్రీన్ రికార్డ్ అవుతుంది. దాని తర్వాత ఎడోబ్ ప్రీమియర్ ఉంది, ఇంకోటి ఏదో రెండర్ అవుతున్నా దాంట్లో. ఇట్లా మనం ఆల్ట్ ట్యాబ్ పెట్టినాం అనుకో మన బ్యాక్ సైడ్ అంటే మన ఇంటర్ఫేస్లో బ్యాక్ ఎండ్లో ఏమేమి రన్ అవుతుందో అన్ని చూపిస్తుంది. నువ్వు సిస్టమ్ ముందు ఉంటే ఒకసారి నేను ఏదైనా సాఫ్ట్వేర్ ఓపెన్ చేసి దాని తర్వాత డిస్పీసీ ఓపెన్ చేసి చూడు, నేను లైన్లో ఉంటా. ఆల్ట్ ట్యాబ్ కూడా చూడు. ఆల్ట్ ట్యాబ్ బ్రో. రెండు సాఫ్ట్వేర్లు ఓపెన్ చేసి నీకు విండోస్లో ఉన్నా నాట్లో ఉన్నా విండోస్ బ్రో. ఆ విండోస్లో నువ్వు ఏం చేస్తావంటే మామూలుగా ఏదైనా ప్రీమియర్ కానీ ఫోటోషాప్ కానీ ఓపెన్ చేసి దాని తర్వాత విండోస్ కొట్టామనుకో, విండోస్ బటన్ కొట్టామంటే నీకు డిస్పీసీ ఓపెన్ అవుతుంది ఆటోమేటిక్గా. విండోస్ ఈ విండోస్ కొట్టి డిస్పీసీ ఓపెన్ అవుతుంది ఆటోమేటిక్గా. దిస్ పీసీ ఆన్లైన్. సో నువ్వు చెక్ చేయండి, ఆల్ టు ట్యాబ్ కొట్టి ఆల్ ఒకసారి ట్యాబ్ కొట్టి బ్యాక్ ఎండ్లో ఉన్న విండోస్ అన్ని కనిపిస్తాయి, విజిబుల్ అవుతాయి. ఓకే బ్రో, వచ్చింది. అర్థమైందా. సో అలాగా మనం ఏంటంటే మనం ఎన్నిసార్లు అయినా సరే ఒక్కొక్క ఫోటోని ఇప్పుడు మళ్ళీ స్క్రీన్ ఉన్నది. జస్ట్ నేను ఏం చేస్తాను అంటే డిస్పీసీలో నేను అన్ని ఏ ఆల్బమ్ చేస్తున్నాను ఆ ఫోటోస్ అన్ని సెగ్రిగేట్ చేసి పెట్టుకుంటా ఫస్ట్. వీటిని మనం ఫోటోషాప్లో డ్రాగ్ చేస్తున్నాను. డ్రాగ్ చేస్తే నీకు ఇలా ఫోటోషాప్లో ఓపెన్ అయింది ఫైల్. ఓకే, సో దీంట్లో కొంచెం కంటెంట్ ఎక్కువ ఉంటుంది, సింపుల్గా చెప్తాను. ఓకే, సో ఇక్కడ మనం ఆల్ట్ ట్యాబ్ కొట్టి ఫోటోషాప్లోకి వస్తాం, ఆల్ట్ ట్యాబ్ కొట్టి డిస్పీసీలోకి వెళ్తాం, మన డ్రైవ్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్తాం. ఇవేంటంటే గమనించండి, కొంచెం ఇంపార్టెంట్ టాపిక్ ఇది. వెక్టర్ ఫార్మాట్స్ ఉంటాయి మరి దీంట్లో. నువ్వు ఫోటోషాప్లో నువ్వు ఏ షీట్ అయితే డిజైన్ చేస్తున్నావో ఆ షీట్ ఫైల్ ఫైల్ ఆ షీట్ ఫైల్ డ్రాగ్ చేసి నీకు ఇలా వస్తుంది, ట్రాన్స్ఫార్మ్ అయి వస్తుంది. జస్ట్ 2 times క్లిక్ చేసామంటే స్టిక్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి, ఇది షార్ట్ కట్స్ నీకు చెప్తున్నా. Ctrl Alt G కొట్టామనుకో గ్రూప్ అవుతుంది.
కంట్రోల్ ఆల్ట్ జీ అంటే నువ్వు కింద ఉన్న బాక్స్, ఆ బాక్స్లో ఇది కూర్చుంటుంది పర్ఫెక్ట్. దీన్ని మనం కంట్రోల్ టీ అని చిన్నగా చేసుకుంటాం. ఇది బేసిక్ షీట్ డిజైన్ చేద్దాం. బేసిక్గా ఒక షీట్ డిజైన్ చేద్దాం. షీట్ డిజైన్ చేసిన తర్వాత కలర్ కరెక్షన్ ఎలా చేయాలి, దాన్ని కంపోజ్ ఎలా చేసుకోవాలి, మళ్ళీ రేపు కొంచెం డిస్కస్ చేద్దాం. సో మళ్ళీ అగైన్ ఆల్ట్ ట్యాబ్ కొట్టాను, బాక్స్లో ఫొటోస్ వచ్చింది. డైరెక్ట్ ఫోటోషాప్లోకి డ్రాగ్ చేయొద్దు, షీట్లోకి డ్రాగ్ చేయొచ్చు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే నువ్వు ఏ బాక్స్ అయితే సెలెక్ట్ చేస్తావో, అంటే ఏ రెక్టాంగిల్ లేయర్ అయితే సెలెక్ట్ చేస్తావో ఆ లేయర్ సెలెక్ట్ చేసుకొని ఆ లేయర్ పైనకి ఫోటోని డ్రాగ్ చేయాలి. ఇలా డ్రాగ్ చేసి కంట్రోల్ ఆల్ట్ జీ కొడితే దీన్ని గ్రూప్ అంటాం మనం. గ్రూప్ అంటారు, కొంతమంది మాస్కింగ్ అంటారు. క్రియేట్ క్లిక్ మాస్క్ అనేది ఫోటోషాప్ లాంగ్వేజ్. గ్రూప్ చేయటం అంటే కింద ఉన్న ఏ లేయర్ అయితే ఉంటుందో ఆ లేయర్ పైన ఇది గ్రూప్ అవుతుంది. సో ఇది ఏంటంటే ఆ లేయర్ అలైన్మెంట్, ఆ లేయర్ ఏ షేప్లో ఉందో ఆ షేప్లో మనకు విజిబుల్ కనిపిస్తుంది అనమాట. ఓకేనా, అర్థమైందా కాదు? అర్థమైంది. నెక్స్ట్ ఏ బాక్స్ అయితే సెలెక్ట్ చేస్తావో, అంటే రెక్టాంగిల్ టూల్లో ఏ బాక్స్ అయితే సెలెక్ట్ చేస్తావో ఈ బాక్స్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ అగైన్ దిస్ పీసీలోకి వచ్చి జస్ట్ షీట్లోకి డ్రాగ్ చేయి, జస్ట్ 2 times క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. కంట్రోల్ ఆల్ట్ జీ కొడితే కింద ఉన్న లేయర్కి గ్రూప్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇట్లా మనం 8 బాక్సులు ఉంటే 8 బాక్సుల, 12 బాక్సుల, 20 బాక్సులు అనేది చూసుకొని మన డిజైన్ తగ్గట్టు అవి ఎలా కంపోజ్ చేయాలి ఏంటి అనేది కూడా నీకు కమింగ్ క్లాస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, ప్రతిదీ కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకొని కంట్రోల్ ఆల్ట్ జీ. ఓకేనా, కంట్రోల్ ఆల్ట్ ప్రతి బాక్స్ సెలెక్ట్ చేయాలి, ఆ బాక్స్ మీద ఫోటో డ్రాగ్ చేయాలి, అగైన్ కంట్రోల్ ఆల్ట్ జీ ప్రెస్ చేస్తే గ్రూప్ అవుతుంది అన్నమాట. సో గ్రూప్ అయిన తర్వాత మనం ఒక్కొక్క ఫోటో ట్రాన్స్ఫార్మ్ చేయాలి, అంటే చిన్నగా పెద్దగా అలైన్మెంట్ చేయాలి. ట్రాన్స్ఫార్మ్ అనేది కంట్రోల్ టీ అంటే ట్రాన్స్ఫార్మ్ ఉంటుంది. ఇది నీకు ఎక్కడ ఉంటుంది, ఎడిట్లో ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ ఉంటుంది, ఇది షార్ట్కట్ కంట్రోల్ టీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, ఫస్ట్ ఇమేజ్ సెలెక్ట్ చేస్తున్నాను. చూడు ఇమేజ్ 01 అని వచ్చింది. దీని కింద రెక్టాంగిల్ ఉంది, రెక్టాంగిల్ పైన ఫోటో ఉంది కాబట్టి ఫస్ట్ ప్లేస్ 01. కంట్రోల్ టీ అంటే ట్రాన్స్ఫార్మ్, ఆల్ట్ పట్టుకొని ఏదన్నా ఒక మూలన పట్టుకొని జస్ట్ క్లిక్ చేసి డ్రాగ్ చేసామంటే అలైన్మెంట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ కింద ఫోటో ఆల్రెడీ అలైన్మెంట్ చేసాను, ఇది కూడా ఆల్మోస్ట్ అలైన్మెంట్ ఉంది. మళ్ళీ అగైన్ ఈ ఫోటో కూడా కంట్రోల్ టీ అని ట్రాన్స్ఫార్మ్ చేసుకొని చాలా జాగ్రత్తగా అలైన్మెంట్ చేయాలి. అదే మీరు ఆల్ట్ పట్టుకుంటే మీకు 4 వైపు నుంచి చిన్నగా పెద్దగా అవుతుంది. కంట్రోల్ పట్టుకున్నారంటే ఇట్లా వస్తుంది, అట్లా రావద్దు. పర్స్పెక్టివ్ గ్రాఫ్ వస్తుంది, కంట్రోల్ పట్టుకుంటే పర్స్పెక్టివ్ రావద్దు. ఓకే, జస్ట్ మనకి ఈక్వల్గా ఉండాలి అన్నమాట. మీరు ఏదైనా మిస్టేక్ చేశారనుకో ఎస్కేప్ కొట్టండి, ట్రాన్స్ఫార్మ్ పోయింది, కంట్రోల్ జెడ్ కొట్టండి, బ్యాక్ వస్తారు. ఓకేనా, సో అలాగే 8 పిక్చర్స్ 9 పిక్చర్స్ అనేది ఈ షీట్ అయిపోయిన తర్వాత 1 hour కూర్చొని రేపటి వరకు ఒక 10 షీట్లు ఇట్లా క్రియేట్ చేసి కంట్రోల్ టీ అంటే ట్రాన్స్ఫార్మ్ వస్తుంది, ఆల్ట్ పట్టుకొని మిడిల్ యాంకర్ పాయింట్స్ ఉన్నాయి కదా, ఏదో ఒక యాంకర్ పాయింట్స్ పెట్టుకొని ఆల్ట్ పట్టుకొని ట్రాక్ చేసి మీకు అలైన్మెంట్ అవుతుంది అనమాట. ఇది బేసిక్ షీట్ డిజైన్ అనమాట. ఆల్రౌండ్ డిజైనింగ్లో బేసిక్ షీట్ డిజైన్. చాలా మంది ఇంకొక ఫార్మాట్లో చేస్తారు, దానికి దీనికి తేడా ఏంటని చెప్తాను. ఇంకో ఫార్మాట్ ఏంటంటే సేమ్ 90% ఇలానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను అంటే న్యూ ఫైల్ తీసుకొని ఒక 4 బాక్సులు క్రియేట్ చేస్తాను. రెక్టాంగిల్ ఒకటి క్రియేట్ చేసా, ఆల్ట్ షిఫ్ట్ పట్టుకుంటే 2 అయినాయి. ఓకే, ఈ రెండింటిని సెలెక్ట్ చేసి 4 చేసాను. ఓకే, సో ఈ 4 కూడా సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ టీ అని ట్రాన్స్ఫార్మ్ చేసి చిన్నగా పెద్దగా చేశాను అనమాట. అంటే మనకు కావాల్సిన అలైన్మెంట్ చేసాను. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే డైరెక్ట్ షీట్లోకి డ్రాగ్ చేయకుండా ఫోటోషాప్లోకి డ్రాగ్ చేస్తారు. వాళ్ళు ఫోటోషాప్లోకి డ్రాగ్ చేసి ఇక్కడ కలర్ కరెక్షన్ అంతా చేసి ఈ షీట్ని ఈ పక్క షీట్లోకి డ్రాగ్ చేస్తారు. ఇలా డ్రాగ్ చేయడం వల్ల ఇది లేయర్లోకి కన్వర్ట్ అయింది. చూడు ఇక్కడ లేయర్ ఉంది. ఓకే, కంట్రోల్ ఆల్ట్ జీ అనేది కామన్ గ్రూప్ క్రియేట్ చేస్తారు. ఇక్కడ చూస్తే లేయర్ ఉంది. అదే నువ్వు ఇందాక చేసిన డైరెక్ట్ షీట్లోకి డ్రాగ్ చేసినప్పుడు ఇక్కడ చూడు స్మార్ట్ ఆబ్జెక్ట్ ఉంది కదా, ఈ డబ్బా ఉంటే స్మార్ట్ ఆబ్జెక్ట్ అని వెక్టర్ ఫార్మ్ ఉంటుంది. అలా కాకుండా ఇది లేయర్లో ఉందన్నమాట. ఇక్కడ లేయర్కి వెక్టర్ ఫార్మాట్కి తేడా ఏంటనేది కమింగ్ క్లాసుల్లో చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. చాలా పెద్ద సబ్జెక్ట్ అది. ఓకే, ఇది కమింగ్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది క్లియర్గా. సో బేసిక్గా నువ్వేం చేస్తావంటే నువ్వు క్రియేట్ చేసిన ప్రతిదీ కూడా డైరెక్ట్ షీట్లోకి డ్రాగ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఇంటి పైన ఇది ఒక లేయర్ అనుకున్నాం, ఇంటి పైన నాకు ఫోటో కావాలంటే జస్ట్ ఆ షీట్లోకి డ్రాగ్ చేసి
కంట్రోల్ ఆల్ట్ జీ పెట్టి గ్రూప్ అవుతుంది. ఓకేనా? సో ఓకే. చాలా చిన్న క్లాస్ ఇది. జస్ట్ నీకు బాక్స్లు క్రియేట్ చేయడం, ఆ బాక్స్లో ఇమేజెస్ ఇన్సర్ట్ చేయడం, ఇన్సర్ట్ చేసిన దాన్ని అలైన్మెంట్ చేయడం, కంట్రోల్ టీ అని ట్రాన్స్ఫార్మ్ చేయడం. ఇది నాకు రేపు క్లాస్ వరకు అట్లీస్ట్ ఒక 10 షీట్లను ప్రాక్టీస్ చేయాలి. 10 షీట్లు ఎలా ప్రాక్టీస్ చేస్తావు? ఒక దాంట్లో 8 షీట్లు ప్రాక్టీస్ చేయి, ఒక దాంట్లో 12 ప్రాక్టీస్ చేయి, ఒక దాంట్లో 18 ప్రాక్టీస్ చేయి. 12 అంటే ఏం లేదు, లెఫ్ట్ సైడ్ 6 రైట్ సైడ్ 6 ఉండాలి. ఒక షీట్ తీసుకో, కిందకి డ్రాగ్ చేయి, 2 అయితే కింద 4 చేయి, 4ని 6 చేయి. ఓకే, మళ్ళీ 6 సెలెక్ట్ చేసుకో. లేయర్ బాక్స్లో షిఫ్ట్ పట్టుకొని కింద క్లిక్ చేసి షిఫ్ట్ బటన్ పైన క్లిక్ చేసామంటే అన్ని సెలెక్ట్ అవుతాయి. ఈ 6ని 12 చేసేసాయి. ఓకేనా? ఇటు ఓవర్లాప్ అయింది కదా, ఏం టెన్షన్ పడద్దు. మళ్ళీ 12ని సెలెక్ట్ చేసి కంట్రోల్ టీ అని ట్రాన్స్ఫార్మ్ వస్తుంది. జస్ట్ దీన్ని చిన్నగా చేసేస్తాం. ఇది 12 12 ఫొటోస్ పెట్టి 12 ఫొటోస్ కూడా షీట్లకు డ్రాగ్ చేయాలి. ఒక్కొక్క లేయర్ సెలెక్ట్ చేసుకొని షీట్లకు డ్రాగ్ చేయాలి. ఫస్ట్ 12 ఫోటోలు మీరు ఇట్లా డ్రాగ్ చేసుకొని కంట్రోల్ ఆల్ట్ జీ కొట్టండి. సెకండ్ లేయర్ సెలెక్ట్ చేసుకోండి, కంట్రోల్ ఆల్ట్ జీ. థర్డ్ కంట్రోల్ ఆల్ట్ జీ. ఫోర్త్ కంట్రోల్ ఆల్ట్ జీ. ఇట్లా. ఓకేనా? సో కంట్రోల్ ఆల్ట్ జీ అంటే గ్రూప్. ఓకేనా? ఈ ఆప్షన్ ఎక్కడ ఉంటుందంటే నీకు లేయర్స్లో క్రియేట్ క్లిప్ మాస్క్ అని ఉంటుంది. క్రియేట్ క్లిప్ మాస్క్, ఇది ఆల్రెడీ క్లిప్ మాస్క్ ఉంది కాబట్టి రీప్లేస్ క్లిప్ మాస్క్ వస్తుంది. కంట్రోల్ ఆల్ట్ జీ కొడితే ఇలా నీకు మాస్క్ అవుతుంది. ఓకేనా? సో ఇట్లా నాకు రేపు వరకు ఒక 10 షీట్స్ డిజైన్ చేసి చూపించు. దీనికి బ్యాక్గ్రౌండ్స్ ఎలా వేయాలి, కలర్ కరెక్షన్ ఎలా వేయాలి రేపు డిస్కస్ చేద్దాం. అండ్ నీకు లేయర్ వర్క్ చెప్పున్నా కదా, నేను లేయర్స్ చెప్పానా? లేయర్స్ చెప్పారు bro. అంటే ఇప్పుడు మనం లేయర్ ఎట్లా తీసుకోవాలి అని చెప్పారు కానీ ఇంకా ఇమేజ్ దాని నేను కవర్ చేసా. రేపు లేయర్ సెలెక్షన్ రెండింటిలో రెండు కవర్ చేద్దాం. ఓకేనా? రెండు కవర్ చేస్తూ ఈ బ్యాక్గ్రౌండ్ అంటే ఈ షీట్ బ్యాక్గ్రౌండ్స్ ఎలా వేయాలి అని రేపు చెప్తాను నేను. ఓకే? సో రేపటి వరకు అట్లీస్ట్ ఒక 10 to 15 షీట్స్, 10 షీట్స్ టార్గెట్ పెట్టుకో. 10 షీట్స్ ఫిల్ చేసి నీకు ఏ టైం అయిపోతుంది, నైట్ అయిపోయింది అనుకో, 10 షీట్స్ నాకు ఫోటోస్ తీసి పంపించు. ఓకేనా? ఈరోజు క్లాస్ ఇంతవరకే. అయిపోగానే నేను రికార్డింగ్ క్లాస్ పంపిస్తాను నీకు. ఓకే. సరేనా? అది చూసుకొని చేయండి.